ఎంతవరకు వచ్చింది అప్డేట్? కోర్టు కేసు పరిస్థితి ఏంటి? శిశిర గారు కోర్టుకొచ్చి ఆస్తి ఎవరి పేరు మీద రాశారో చెప్పకపోతే ఆదిక్ కాని సంయుక్త కాని ఆ ఆస్తి చెందదని, అది గిఫ్టెడ్ కింద మీ ద్వారా శిశిర గారు పొందారు కాబట్టి పూర్తి ఆస్తి మీ కంట్రోల్లోకి వస్తుందని కోర్టు చెప్పింది మేడం. దీనికి ఆ ఆది సంయుక్త ఎలా రియాక్ట్ అయ్యారు? పాము ముంగిసలా కొట్లాడుకుంటున్న వాళ్ళు ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. కేసుని వెనక్కి తీసుకుని కోర్టు బయట సెటిల్ చేసుకుని సమస్యని సాల్వ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి ఎంత పర్సెంటేజ్ అని ఇంకా తెలీదు మేడం. ఇప్పుడు మేం కేసు వెనక్కి తీసుకుంటాం, బయట సెటిల్ చేసుకుంటామని కోర్టుకి తెలియపరచాలి కదా? అవును మేడం. మళ్ళీ కోర్టు ఎప్పుడు డేట్ ఇచ్చింది? రేపే హియరింగ్ ఉంది మేడం. ఓ, మీ వైపు నుంచి ఏం ప్లాన్ ఉంది మేడం? నేను ఒక ఆలోచన చేశాను. ఈవినింగ్ నేను మీకు కాల్ చేసి చెప్తాను. మీరన్నిటికీ ప్రిపేర్ అయిపోండి. ఓకే మేడం. ఆది 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 సంయుక్త 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 మ్యూచువల్ కాంప్రమైజ్ కోసం అప్లై చేశారు కదా? అవును యువర్ ఆనర్. రెండు పార్టీలు తమ మధ్య ఉన్న భేదాభిప్రాయాలను అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేసుకోవడానికి ఒప్పుకున్నారు. అందువలన మీరు పర్మిషన్ ఇవ్వవలసిందిగా వేడుకుంటున్నాను. మీకు ఒక విషయం తెలుసా? మీ ఇద్దరిలో ఎవరు మోసం చేసినా, ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి ఏ సమస్య ఎదురైనా మళ్ళీ మీరు వచ్చి ఈ కేసుని ఓపెన్ చేయడానికి వీలు కాదు. అలా ఏమైనా కేసుని రీఓపెన్ చేయాలి అంటే మ్యూచువల్ కౌంటర్ షరతులను, అగ్రిమెంట్ను కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ ఇద్దరిలో ఎవరు మోసం చేసినా, షరతులను మీరినా ఈ కేసును రీఓపెన్ చెయ్యవచ్చు. అలాగే యువర్ ఆనర్, కాంప్రమైజ్ పిటిషన్ రెడీ చేశాను. దీన్ని మీ గమనానికి తీసుకొస్తున్నాను. ఈ కేసును ఇరుపక్షాలుగా ఉన్నవాళ్ళు ఈ విషయాన్ని అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేసుకుంటామని మీరిద్దరూ అంగీకరిస్తున్నందున ఈ కేసుని కోర్టు క్లోజ్ చేస్తున్నది. యువర్ ఆనర్, తీర్పు ఇవ్వడానికి ముందు ఈ కేసు గురించి మీతో తన వాదన వినిపించడానికి, తమ అభ్యర్థనను కోర్టుకు విన్నవించుకోవడానికి శివగామి గారు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ గారు ఎక్కడా? మీరేం చెప్పాలనుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండి.
నమస్కారం యువర్ ఆనర్. నా పేరు శివగామి. ఈ కేసులో శిశిరకి ఆస్తి రాసిచ్చింది నేనే. నేను శిశిర అక్కని. తనకు నా ఆస్తిని గిఫ్ట్గా ఇచ్చాను. ఈ విషయంలో నేను కొన్ని విషయాలు కోర్టుకి వివరించాలని దానికి అనుమతించవలసిందిగా వేడుకుంటున్నాను. చెప్పండి. ఆది మరియు సంయుక్త శిశిర తమకి ఆస్తి రాసి చేసిందని వాదిస్తున్నారు. కానీ అది అబద్ధం. శిశిర వాళ్ళిద్దరికీ సంతకం చేసి ఇవ్వలేదు. అది శిశిర గారు కోర్టుకు వచ్చి వివరించాలి. ఎవరు చెప్పినా ఈ కోర్టు నమ్మదు. శిశిర వచ్చింది యువర్ ఆనర్. శిశిరా, శిశిరా, శిశిరా. యువర్ ఆనర్, ఈ సాక్షిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను యువర్ ఆనర్. ఎస్, పర్మిషన్ గ్రాంటెడ్. తమరి పేరు? శిశిర. మీరు శిశిరా కాదని నేనంటాను. మీరే శిశిరా అని ఎలా ప్రూవ్ చేస్తారు? నా పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, ఐడి కార్డ్, పాన్ కార్డ్ డీటెయిల్స్ అన్నిటినీ ఆల్రెడీ సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసుండొచ్చు, కానీ అవి ఒరిజినలా డూప్లికేటా అని కోర్టు తనిఖీ చేసిన తర్వాతే తెలుస్తుంది. చూడండి, మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో చెప్పడానికి వీలవుతుందా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇలా అవమానకరంగా ప్రశ్నిస్తున్నారు. దీనికి కేసుకి ఈమె శిశిరా కాదు అనడానికి సంబంధం ఉంది యువర్ ఆనర్. యూ కంటిన్యూ. దయచేసి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వండి మేడం. నా భర్త ఆది అన్న తర్వాత నా కడుపులో పెరుగుతున్న